ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో 2025 గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, పఠించాల్సిన స్తోత్రాలు, సంవత్సరం పొడుగునా ఆచరించాల్సిన దేవతార్చన, వీటి గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ 2025వ సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ విదియ, రాత్రి 3:31 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ 1:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తోంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతోంది. తల్లిదండ్రుల ఒక బాధ్యతని తీసుకోవడం కానీ, వారితోటి ఎక్కువ సమయాన్ని కానీ గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలి అని చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలుంటాయి. రుణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కొద్దిగా రుణ ఒత్తిళ్లు ఉండటము, అలాగే వాళ్ళ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయ్యేందుకు అవకాశాలుంటాయి. ఈ సంవత్సరం పొడుగునా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. దీంతో పాటుగా వీరికి కొద్దిగా వీరి సంతానం గురించి ఆలోచన, లేకపోతే విద్యార్థులకి చదువుల పట్ల కొంతగా అశ్రద్ధ ఉండేందుకు అవకాశాలుంటాయి. ఈ సంవత్సరం మీ సంతానానికి వారి యొక్క చదువు పట్ల, లేకపోతే వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం కనపడుతోంది. మీ సంతానం కొద్దిగా మొండి వైఖరిని చూపిస్తూ ఉంటారు. మీ అభిప్రాయాలను వారు ఎక్కువగా ఆదరించకపోవటం, లేకపోతే మీరు ఎక్కువగా చెప్పిన విషయాలని వాళ్ళు ఆచరించకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని విషయాలు మీకు ఎంతో ఇబ్బందికరంగా కనిపిస్తున్నా కొన్ని విషయాలు మాత్రం మీకు చాలా సానుకూలంగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు ఉండటం, ఆర్థికంగా పురోగతి ఉండటం, ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు పురోగతి లభించడంతో మీరు ఈ సంవత్సరం పొడుగునా కూడా ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. అయితే మీ బంధుమిత్రుల్ని కలిసే విషయంలో కానీ, లేకపోతే మీ అన్నదమ్ముల విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ కొంత జాగ్రత్త మాత్రం వహించాలి. ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం పొడుగునా ఎటువంటి ఆరాధన చేస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. శనివారాల రోజున శివారాధన చేయటము, ఉపవాసాలు ఉండటము, అలాగే అన్నార్తులకి అన్నదానం చేయటం వలన వీళ్ళకి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. పఠించాల్సిన స్తోత్రం కాలభైరవ అష్టకం. చేసుకోవలసిన పరిహారం సునకాలకి ఆహారం పెట్టడం శనివారం రోజున. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి చక్కగా కనపడుతోంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ప్రయత్నపూర్వకంగా పనులు సాధించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి లేదా ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా శ్రమ అధికంగా ఉంటుంది గనక ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి లేదా వారి ఆరోగ్యం గురించి మీకు చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతోటి తక్కువ సమయం గడపటం కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా కూడా శ్రమ అధికంగా ఉండటం వలన మీరు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపలేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి.
ఇంటికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, లేకపోతే మీ తల్లిదండ్రుల ఆరోగ్యంకి సంబంధించి కానీ కొంత చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తీసుకోవాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం పొడుగునా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, మంగళవారాలు ఉపవాసం ఉండటము, అలాగే స్వామివారికి వాల పూజ జరిపించటం వలన ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ విశేషమైన అభివృద్ధి అనేది వీరికి కలుగుతుంది. పఠించాల్సిన స్తోత్రం పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం వృషభ రాశి వారు గనక నవధాన్యాలను పక్షులకి ఆహారంగా పెడుతూ ఉంటే వీరికి ఆరోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసొస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, దీంతో పాటుగా విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలంగా మనం భావించవచ్చు. అలాగే ఈ సంవత్సరం పొడుగునా కూడా మిథున రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉండటం కానీ, ఉద్యోగంలో వచ్చే మార్పులు వీరికి విజయావకాశాలను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఆర్థికంగా కూడా వీరికి చక్కటి పురోగతిని కలిగిస్తూ ఉంటాయి. సహాయము చేయటము, అలాగే సహాయం పొందటము ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి మనం గమనించవచ్చు. ముఖ్యంగా మీ సంతానానికి విద్యలో చక్కటి అభివృద్ధి, అలాగే మీ సంతానానికి సంబంధించి మీరు గనక వివాహాది శుభకార్యాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే మీ సంతానము ఉద్యోగంలో ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలనుకుంటున్నా కూడా అవన్నీ మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అదృష్టము మీ వెంటే ఉంటుంది గనక ప్రతి విషయాల్లోనూ కూడా అనుకున్న దిశగా మీరు ముందుకు వెళుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలించే దైవం సీతారామ లక్ష్మణుడు. అలాగే మిథున రాశి వారు పఠించాల్సిన స్తోత్రం శ్రీ రామరక్ష స్తోత్రం. మిథున రాశి వారు ఈ సంవత్సరం పొడుగునా అన్నదానం చేయటంతో పాటు ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారు వస్త్రదానం వీలైనంత మేరకు చేస్తూ ఉండాలి. దీని వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పొడుగునా కూడా వృత్తిపరంగాను, అలాగే ఆర్థికపరమైన విషయాలలోనూ అనారోగ్య సమస్యలు అధికంగా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంతవరకు ప్రతికూలతను కలిగిస్తూ ఉంటాయి. రుణ బాధలు ఎక్కువగా ఉండటం, అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం, దీంతో పాటు శత్రువులు కూడా ఎక్కువగా వీరికి కనిపిస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా సానుకూలత లేకపోవటం వలన వీరు మానసికంగానూ అలాగే శారీరక పరంగానూ కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీరికి వీరి సంతానం గురించిన ఇబ్బందులు కానీ, లేకపోతే వీరి సంతానము గురించి, వారి విద్య గురించి ఎక్కువగా వీరు మదన పడుతూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చు విపరీతంగా ఉంటూ ఉంటుంది కనుక ఎక్కువ శాతం పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రుణాలు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం అనేది ఎంతైనా అవసరం. ఇక కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు రావటం కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం వలన వీరు మానసికంగా వేదన అనేది ఎక్కువగా పొందుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి. కర్కాటక రాశి వారికి పఠించాల్సిన స్తోత్రం నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం. కర్కాటక రాశి వారికి తులసి ఆరాధన చేస్తూ ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపారాధన చేయటం వలన వీరికి ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సింహరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అంతా ఈ సంవత్సరం పొడుగునా మనకి కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి కానీ, లేకపోతే మీ సంతానానికి కానీ చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంత సానుకూలత అనేది కనపడుతోంది. అయితే ఈ రాశి వారు కొంత ప్రయత్నపూర్వకంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కొద్దిగా ప్రయత్నపూర్వకంగా మారేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అవకాశాలన్నీ కొద్దిగా తక్కువగా వస్తూ ఉంటాయి, కానీ ఏంటంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. ఇక ఇంటికి సంబంధించి కానీ లేకపోతే వాహనాలకు సంబంధించి కానీ కొత్త వస్తువులు అమర్చుకోవడానికి కానీ ఎక్కువగా వీరు సమయం అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే రుణాలు తీర్చాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చక్కటి ఫలితాలను మీకు కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం గనక మీరు వివాహం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కూడా చక్కటి సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత అనేది సిద్ధిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇందాకే చెప్పుకున్నట్టుగా మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగంలో వచ్చే మార్పులు మీకు ఆర్థికంగా అనుకూలతని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇక్కడ మీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే మీ శత్రువుల వలన మీకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కనుక వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. సింహరాశి వారు ఈ సంవత్సరం పొడుగునా వీరికి అనుకూలించే దైవము సూర్యనారాయణమూర్తి. అలాగే పఠించాల్సిన స్తోత్రం సూర్యుని అష్టోత్తరం కానీ లేకపోతే సూర్యాస్తవం కానీ చదువుతూ ఉండటం లేదా వినుతూ ఉండటం. ఇంకా మీరు పాటించాల్సిన పరిహారం ఏమిటి అనంటే ఆదివారాల రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, అలాగే సూర్యుడిని ఎర్రని పువ్వులతోటి పూజించటము. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరబోతోంది. మీరు కనుక వాహనాలు అమర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అవి కూడా మీకు సిద్ధించేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు చాలా వరకు దగ్గరగా వచ్చి తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగాన్ని అలాగే సానుకూలంగా చేసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం భాగస్వామ్యంలో చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి వైపుగానే వీరు వెళుతూ ఉంటారు. వృత్తిపరంగా కంటే కూడా వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రావటము, కొత్త వ్యాపారం చేయాలి అనే తలంపు వీరికి మంచి అవకాశాలను అలాగే ఆర్థికంగా కూడా చక్కటి పురోగతిని ఇస్తూ ఉంటుంది. మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా ఈ సంవత్సరంలో కొంత అనుకూలత అనేది ఉండేందుకు అవకాశాలున్నాయి. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం పొడుగునా కన్యారాశి వారు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. కొత్తగా రుణాల జోలికి వెళ్ళకూడదు. లేదా ఆల్రెడీ రుణం గనక తీసుకొని ఉంటే ఆ రుణం తీర్చడానికి మళ్ళీ రుణ ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. శత్రువులు కొంచెం అధికంగా ఉంటారు గనక జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయంలో కటువుగా ఉండకూడదు. నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. చాలా వరకు కూడా రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు గనక ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికపరమైన విషయాల మీదే మీరు ఎక్కువగా శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వారికి అనుకూలించే దైవం కాలభైరవుడు. అలాగే మీరు పఠించాల్సిన స్తోత్రం కాలభైరవాష్టకం. మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అనంటే ముఖ్యంగా శనివారాల రోజున మీరు నువ్వులు దానం ఇవ్వటం కానీ లేకపోతే నువ్వుల ఉండలు మీరు పిల్లలకి పెట్టడం వలన మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తులారాశి వారికి సంతానానికి చక్కటి పురోగతి కనిపిస్తోంది. అదృష్టం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మీ గురించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ తల్లిదండ్రుల క్షేమ సమాచారాల గురించి కూడా మీరు కనుక్కుంటూ ఉండాలి. ఆర్థిక పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, ముఖ్యంగా రుణాల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు కొనసాగిస్తూ ఉండాలి. దీంతో పాటుగా శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు మీ సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య గురించి చేసిన మార్పులు మంచి సత్ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు.
భార్యాభర్తల మధ్యన కూడా సానుకూలత ఉండే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. వీరికి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా ఈ సంవత్సరం అంతా కూడా నడుస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి. అలాగే చదవాల్సిన స్తోత్రం నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం. పాటించాల్సిన పరిహారం ప్రతి బుధవారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి ముందర ఉప్పు దీపం పెట్టడం వలన ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. చేస్తున్న ఉద్యోగంలో పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే వారి ఆలోచనలకి తగినట్టుగా ఎటువంటి పనులు కూడా పూర్తి కావు. సంతానానికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. విద్యార్థులకి కూడా వారి యొక్క విద్య గురించి వారు తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వారి వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఉండటం కానీ, ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పెద్ద మార్పులు లేకపోవటము, అలాగే ఉద్యోగంలో కొంత చికాకులు ఉండటం వలన వీరు ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి స్థానచలనం ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగాల్లో వారు చేస్తున్న సెక్షన్లు మారటం కానీ ఇలాంటివి వారికి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఐటీ రంగాలలో ఉన్న వారికి కూడా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉండటం వలన వీరు అంత ఆనందంగా గడపరు అని మనం చెప్పుకోవచ్చు. మీ సంతానం కోసం వారి విద్య గురించి లేదా వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని భావించవచ్చు. ట్రేడింగ్ చేస్తున్న వారికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్న వారికి లేదా రియల్ ఎస్టేట్స్లో ఉన్న వారికి వీరందరికీ కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీదేవి. పఠించాల్సిన లేదా వినాల్సిన స్తోత్రం మహాలక్ష్మి అష్టోత్తరం. ఇంకా ఈ రాశివారు ఈ సంవత్సరం పొడుగునా శుక్రవారం రోజున నేతి దీపారాధన అమ్మవారి ముందర చేసి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఆర్థిక పరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు అవకాశాలుంటాయి. ఈ సంవత్సరం ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్ద మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. నూతన గృహం కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి లేదా నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా చక్కగా కలిసొచ్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కొంత వీరికి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను అన్నిటినీ కూడా అధిగమిస్తారని మనం భావించవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగునా ధనుర్రాశి వారు పూర్తి చేస్తారు గనక చాలా మటుకు ప్రతి విషయంలోనూ వీరికి విజయం లభిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరంలో ధనుర్రాశి వారికి అనుకూలించే దైవం విష్ణుమూర్తి. పఠించాల్సినవి విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు వినవచ్చు. శనివారం రోజున విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, స్వామివారికి తులసిమాల ఇవ్వటం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. నూతన సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి రుణాల బాధలు కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కానీ, అలాగే ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారు అందరూ కూడా కొంత ప్రయత్నపూర్వకంగా వెళ్లేందుకు అవకాశాలుంటాయి. మీ సంతానము గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి, అలాగే మీ ఆర్థిక పరమైన విషయాల గురించి ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన లేకపోతే నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సిందిగా చెప్పుకుంటున్నాం.
ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. పఠించాల్సిన స్తోత్రం లేదా వినాల్సిన స్తోత్రం దుర్గా అష్టోత్తరం లేదా దుర్గాదేవి నామాలు. ఆచరించాల్సిన పరిహారం ఏమిటి అనంటే, ప్రతి మంగళవారం మీరు రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేయటం వలన ఆరోగ్యపరంగానూ కూడా మీకు చక్కటి సానుకూలత లభిస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతాన పరంగాను ఆర్థికంగాను వీరికి చక్కటి పురోగతి సూచిస్తోంది. తీసుకుంటున్న నిర్ణయాలు మంచి పురోగతి వైపుగా వీరిని తీసుకువెళ్తూ ఉంటాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత సిద్ధిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. రుణాలు తీర్చాలి అనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారు వీరి ఆరోగ్యం గురించి, వీరు తీసుకుంటున్న నూతన నిర్ణయాల గురించి కొద్దిగా పరిశీలన చేసుకొని ఆ తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి అనుకూలించే దైవం కాలభైరవుడు. పఠించాల్సిన స్తోత్రం కాలభైరవ అష్టకం. చేసుకోవలసిన పరిహారం సునకాలకి ఆహారం పెట్టడం శనివారం రోజున. ఈ సంవత్సరం మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా కూడా వీరికి మంచి అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి ఈ సంవత్సరం అంతా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా వీరికి అవకాశాలు అనేవి మంచిగా గోచరిస్తూ ఉంటాయి. అభివృద్ధి వైపుగా వీరు ముందుకు వెళ్తారని మనం భావించవచ్చు. రుణాలు తీర్చే ప్రయత్నాలు అధిక శాతం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి, అలాగే వీరు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వటం వలన వీరు చాలా మటుకు ఆనందంగా గడుపుతారని కూడా భావించవచ్చు. ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారికి స్థల మార్పుతో మార్పులు ఉంటాయి. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు ఉండటము, కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళటము, అలాగే ఆర్థికంగా కొంత మీరు పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వారికి మంచి మార్పులుగా ఉండే సంవత్సరంగా చెప్పుకుంటున్నాం. ఉద్యోగ వ్యాపార పరంగాను, ఆర్థికంగాను, సంతాన పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి మంచి అనుకూలత అనేది సిద్ధిస్తోంది. ఈ సంవత్సరం మీనరాశి వారి అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి. పఠించాల్సిన స్తోత్రం పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు. అలాగే మీరు పాటించాల్సిన పరిహారం ఏమిటి అనంటే, ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం నవధాన్యాలను పక్షులకి ఆహారంగా పెడుతూ ఉంటే వీరికి ఆరోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇవి 2025వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ద్వాదశ రాశుల వారందరికీ 2025వ సంవత్సరంలో విజయావకాశాలు మెరుగవ్వాలని ఆశిస్తూ ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి.